నాగార్జున సాగర్ విజయ విహారీ అతిథి గృహంలో నందికొండ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మంజుల రామ్ దాస్ ఆధ్వర్యంలో రెయిన్బో అసోసియేషన్ 40వ వార్షికోత్సవ సందర్భంగా నాగార్జున సాగర్ కళాకారులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెయిన్బో అసోసియేషన్ కార్యదర్శి రమేష్, సినీ డైరెక్టర్ శ్రీపాద రామచంద్రరావు పాల్గొని కళాకారులకు మెమోంటోలు ఇచ్చి సన్మానాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్దాస్ మాట్లాడుతూ అసోసియేషన్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంస్థలో డైరెక్టర్ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. నాగార్జున సాగర్ కళాకారులకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అన్నారు. చూడరా నువ్వు రైట్ ఏం కాదమ్మా ఊరికల్లా ఓకే నెక్స్ట్ ఎవరితో ఒకటి ఇవ్వండి. అదే రైట్ ఓకే సార్ రైట్ కమెంటింగ్ చేస్తారు కానీ ఓకే బాగా తినానా నీట్గా ఓకే కంగ్రాట్స్ అన్నగారు. ఇప్పుడు ఇది రాలేదా గ్రూప్ ఫోటో అక్కడ దిగుదాం. యాక్టర్లు మురళీమోహన్ గారు, సుమన్ గారు, రంగనాథ్, రమ్యకృష్ణ వాళ్ళు మామూలు ఆర్టిస్టులు కదా, మనందరికీ తెలుసు వాళ్ళు ఎంత పెద్ద ఆర్టిస్టులు. అలాంటి ఆర్టిస్టులను డైరెక్ట్ చేశారు అంటే సార్ చాలా మంచి డైరెక్టరు, పెద్దవారు, అహం అనేది లేదు. అసలు అంత పెద్ద ఆర్టిస్టులను డైరెక్ట్ చేసిన వాళ్ళు మన గురించి 6 గంటలు ప్రయాణం చేసి సాగర్కి వచ్చి మనకు షీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏంటంటే 1990లో ఇదే నాగార్జున సాగర్ 1990లో ఇదే నాగార్జున సాగర్లో నాగార్జున విద్యానికేతన్ రాజాని హీరోగా పెట్టి మన మేడం చేసింది. ఏ మేడం? స్కూల్ మేడం చేసింది, శైలజ మేడం. నా సాగర్ స్వాగత్ హోటల్ అమ్మాయి రంగశ్రీ చేసింది, అది నేనే డైరెక్ట్ చేశాను. నాగార్జున విద్యానికేతన్ టెలిఫిలిము. థ్యాంక్ యూ తండ్రి. కళామతల్లి ముద్దు బిడ్డలందరికీ నా హృదయపూర్వక కళాకారులకి, కళా పోషకులకి, కళాభిమానులకు హృదయపూర్వక కళాభినందనలు తెలియపరుచుకుంటూ నేను అలిపూరు సీను, నా పేరు జానపద నృత్య కళాకారుని. గత 86 నుంచి నేను ప్రోగ్రాలు చేస్తున్నా. ఎన్నో జానపద నృత్యాలు, తర్వాత సినీ డ్యాన్సులు అన్నీ ఎప్పటి నుంచో చేసుకుంటూనే ఉన్నాను. కాబట్టి నేను ఎంతో ఇదిగా ఉండి ఇక్కడ కళ గురించి మర్చిపోలేక ఇటు ఉద్యోగం చేసుకుంటూ ఈ కళాకారులు ఎంతో ప్రోత్సహిస్తుంటూ చేసుకుంటున్నాను. రామచంద్రరావు మూవీ డైరెక్టర్, దాసరి గారి శిష్యుడు రాజా స్వప్న హీరో. రాజాని హీరోగా పెట్టి ఈ నాగార్జున సాగర్లో నేను 15 రోజులు షూటింగ్ చేశాను. బుద్ధుడు కొండ వెళ్ళాను. శ్రీ నాగార్జున విద్యానికేతన్ టెలిఫిలిము, అది హైదరాబాద్ దూరదర్శన్ ట్రాన్స్మిషన్ జరిగింది. ఇప్పుడు ఇక్కడ మా కళాకారులు మిత్రులు ఉన్నందుకు వాళ్లకు నా మిత్రుడు 35 ఏళ్ల క్రితం రమేష్ గారని జర్నలిస్టు, ఆయన